హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక స్పెషల్ అనాలిసిస్ స్టోరీ అండి. సో మ్యాక్సిమం ఇదే జరగటానికి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సో చివరిదాకా వీడియో చూసే ప్రయత్నం చేయండి. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే మణికంఠ విషయంలో బిగ్ బాస్ టీఆర్పీలు బద్దలవబోతున్నాయా? ఎందుకు ఈ మాట అన్నాను? బిగ్ బాస్ చరిత్రలోనే మణికంఠ విషయంలో బిగ్ స్టెప్ ఏమైనా తీసుకోబోతున్నాడా ఎవరు? బిగ్ బాస్. సో ఏంటి ఆ కథ ఏంటో మాట్లాడుకుందాం. ఓకే. దానికంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. షో స్టార్ట్ అయ్యి 4 రోజులయింది. సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు మణికంఠ ప్రస్తావన గానీ, మణికంఠ నామినేషన్‌లో గానీ, మణికంఠ ఎమోషన్ గానీ, మణికంఠ ఫేక్ ఎలిమినేషన్ గానీ, అసలు ఆ మాటకొస్తే అసలు అసలు మణికంఠ ఏవితోనే ఒక సెన్సేషన్. ఓకేనా? ఆయన ఎమోషన్ గానీ, ఆయన కథ విన్నప్పుడు సమ్‌వాట్ డిఫరెంట్ అనిపించిన ఒక కంటెస్టెంట్ మణికంఠ అనే పర్సన్. అంటే స్టార్టింగ్‌లో ఇతను ఎవర్రా బక్కగున్నాడు, అసలు ఈ బిగ్ బాస్‌లో నెట్టకొస్తాడా లేడా అన్న సిట్యుయేషన్ నుంచి ఇప్పుడు మణికంఠ గురించి రకరకాల ఒపీనియన్ సోషల్ మీడియాలో. అయ్యో! ఆయనకు పాపం ఇబ్బందిగా ఉన్నాడేమో, కొంతమంది ఫేక్ అంటారు, కొంతమంది సింపతి అంటారు, కొంతమంది ఇంకోటి అంటారు, ఆయన గేమ్‌లు, కొంతమంది లేదు అతను చాలా జెన్యూన్‌గా ఉన్నాడు అనేవోళ్ళున్నారు. మొత్తానికి ఒక డిస్కషన్ పాయింట్ అయితే క్రియేట్ అయింది. ఓకే. బట్ దేనికైనా ఒక లిమిట్ ఉంటది గదా! ఒక థ్రెషోల్డ్. దాని పీక్స్‌కెళ్ళి ఈరోజు ఆయన చేసిన ఒక బిహేవియర్ గాని, ఆయన ఆయన మాట్లాడిన మాటలు గాని, ఆ యాక్షన్ గాని, అంటే దుఃఖం ఆపుకోలేకపోయి ఆయన ఏడ్చిన ఆ ఏడుపులు గాని, కన్ఫెషన్ రూమ్‌లో మరీ ముఖ్యంగా బిగ్ బాస్‌తో మాట్లాడిన మాటలు, ఏదో జరిగిపోద్ది నేను బయటికెళ్తే అన్న ఇది గాని, ఏం జరిగింది 4 రోజుల్లో? అంటే మనకి తెలియనివి ఏమన్నా జరిగినియా? మనకు తెలియనియి ఏమన్నా అక్కడ ఇంకేదన్నా జరిగినియా? ఇటువంటి బోలెడన్ని అనుమానాలకి ఇదొచ్చింది. దీనికి అంత బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ఆయన మెంటల్లీ. సో, నేనేమంటున్నా అంటే, నాకైతే స్ట్రాంగ్‌గా అనిపిస్తున్నాడు ఆ కుర్రోడు. ఈ జనాలు ఊరక దాన్ని కొంచెం ఇది జేసి ఇది జేయటమే గాని, అమ్మమ్మమ్మో! అసలు ఏదో ఏమన్నా అయిపోద్దేమో అది ఇది అన్న రేంజ్‌లో మనం మాట్లాడుకోవటమే గాని, అతను చాలా మెంటల్లీ స్ట్రాంగ్‌గానే అనిపిస్తున్నాడు. ఎందుకంటే అది అతనే చెప్పుకున్నాడు. మనం చెప్పుకోల. అతను స్ట్రాంగ్‌గా ఉండాలని కోరుకుందాం మనం గూడా. ఎందుకంటే ఎవ్వరైనా ఇప్పుడు మనం గేమ్ గురించి, దేని గురించి అని రివ్యూ ఇస్తాం గానీ, ఒక పర్సన్ ఒక బాధలో ఉన్నప్పుడు దాని నుంచి బయటకొచ్చి మంచి మనిషిగా తయారైతే అందరూ అదే గదా మనిషి అనేవాడైతే అదే కోరుకుంటాడు. మనిషికి అని కానివాడు వేరేదేదైనా కోరుకుంటే మనకి తెలీదు గానీ. రైట్. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ బిగ్ బాస్ అంటే నేను ఏది ఆలోచించినా బిగ్ బాస్ యాంగిల్‌లోనే ఆలోచిస్తా. అందుకే మీరు ప్రతి సీజన్‌లో మీరు మీరు చూసుకోండి. ప్రతి సీజన్‌లో ఒక 1 వీక్ లోపే నేను కొన్ని వీడియోస్ చేస్తా. సో, 'శివాజీ' గేమ్ ఇలా మారబోతుంది చివరికొచ్చేసరికి. 'పల్లవి ప్రశాంత్' ఇలా తయారవుతాడు. ఎవరొచ్చిన కొత్త కుర్రోడైనా సరే టాప్ 5లో ఉంటాడు. ఇట్లా చాలా చాలా చెప్తా, అనాలిసిస్‌లు చేస్తా. ఫస్ట్‌లో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా మీకు చివరికొచ్చేసరికి అవి మీరే మీరే నమ్మి నన్ను అప్రిషియేట్ చేసిన సందర్భాలు బోలెడన్నున్నాయి. ఓకే. 100లో ఒక 90 సార్లు, ఒక 10 సార్లు తప్పులు పోయినా ఉన్నాయి. అటువంటివున్నాయి. సో, ఆ కోవలోనే ఇది జరగొచ్చు అని నాకనిపిస్తుంది. ఓకేనా? ఏం జరగొచ్చంటే, బిగ్ బాస్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో మాత్రం థింక్ చేస్తాడు. ఎన్ని చెప్పినా ఇదైతే నేను నమ్ముతా. బిగ్ బాస్ షో లవర్‌గా ఏం జరిగినా దాంట్లో కమర్షియల్ యాంగిల్ ఉంటది. కమర్షియల్ యాంగిల్ లేకుండా షో ఉంటదంటే అది మూర్ఖత్వం. కమర్షియల్ యాంగిల్ ఉంటది. కంటెంట్ వాడుకుంటారు. ఏదైనా వాడుకుంటారు. బట్ బయటికెళ్ళాక ఓకేనా? ఎంతో కొంత ఎవరినైతే ఎక్కువ వాడుకున్నామో, ఎవరినైతే షోకు ఉపయోగపడ్డారో వాళ్ళందరికీ ఒక హెల్పింగ్ హ్యాండ్ అయితే ఇస్తది బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే వాళ్ళకి గూడా తెలుసు. ఆ మాటకొస్తే ఈ పని చేస్తే కొంచెం ఈ క్యాండిడేట్ బాగుపడతా అనుకుంటే అది కూడా చేస్తది బిగ్ బాస్. సో, దానికసలు ఏమీ హెసిటేట్ చేయదు. నేను ఇయన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టోరీ ఈ ఈ బిగ్ స్టెప్ ఏంటి? బిగ్ బాస్ చరిత్రలోని టీఆర్‌పీలు బద్దలయ్యే విధంగా అసలు ఏం జరగబోతుందిరా అంటే, ఇక్కడ చూసారా 'బిగ్ బాస్' తలుచుకుంటే సింపుల్. సింపుల్ అసల. ఇంత అవసరంలా. మనం తలలు బద్దలు కొట్టుకునే అవసరంలా. ఆయనకి భయమేంటి? ఆయన విషయాలేమన్నా బయటికి పోతాయనుకోని. ఇంకో భయమేంటి? ఫస్ట్ వీకే నేను బయటికెళ్ళిపోతే ఏమన్నా జరిగిద్దేమో! నేనేం చెప్పుకోవాలని. ఇంకో భయమేంటి? నాదంతా నెగెటివ్ కంటెంట్ పోతుంటే అసలా ఏదన్నా ఇంకా నన్ను వేరే విధంగా అర్థం చేసుకుంటారేమో అన్నట్టు అంటున్నాడు. ఓకేనా? సో, 'బిగ్ బాస్' కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి చెప్పిన మాటలన్నీ మనకి టెలికాస్ట్ చేయరు. అది డిఫర్డ్ లైవ్. ఓకేనా? అది ఆహ్, ఆహ్, ఆన్‌గోయింగ్ లైవ్ కాదు. అది డిఫర్డ్ లైవ్. లైవ్‌లోనే ఇష్టం వచ్చిన పాటలు కట్ జేస్తారు. ఇష్టం లేనివి తగిలిస్తారు. ఇట్లా ఇప్పుడు
లోపల ఉండొచ్చిన వాళ్ళకి చాలా వరకు తెలుస్తాయి. ఒక్కోసారి 3 సార్లు కన్ఫెషన్ రూమ్‌లోకి బిగ్ బాస్ పిలిచినా మనకు ఒకసారే చూపిస్తారు. 3 సార్లు పిలిస్తే 2 సార్లే చూపిస్తారు. ఇంకోసారి ఆళ్ళు ఏం మాట్లాడింది కూడా తెలీదు. ఓకేనా? సో, కొన్ని సిట్యుయేషన్స్ అట్టుంటాయి. బిగ్ బాస్ తలుచుకుంటే మణికంఠను సెట్ చేసి, ఇలా నీకేదన్నా ఇదుంటే షోకైతే చాలా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. నువ్వు కావాలంటే వెళ్ళిపో. కావాలంటే మేమే హాస్పిటల్‌కి జాయిన్ జేస్తాం. నీకు కొంచెం ఇల్ హెల్త్‌గా లాంటిదుంటే మేమే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. నువ్వంటే మరీ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి, నీకసలు థింకింగ్ లెవెల్స్ లేకపోయి, భయంతో నీకేదైనా ఉంటే ఎందుకంటే బిగ్ బాస్ టీమ్‌లో అందరుంటారు. బిగ్ బాస్ టీమ్‌లో డాక్టర్స్ ఉంటారు, సైకాలజీ తెలిసినోళ్ళుంటారు, ఎడిటర్స్ ఉంటారు, నెక్స్ట్ డైరెక్టర్ ఉంటాడు. సో, స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. బోలెడన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో, ఇట్లా ఒక కంటెస్టెంట్‌ని చూసి వాళ్ళు బాగాలేకపోతే ప్రాపర్ స్టెప్స్ తీసుకుంటారు వాళ్ళు. బయట ఏదన్నా జరగని ఈ వ్యవహారాలు ఇయన్నీ చాలా ప్రాపర్ స్టెప్స్ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సినంత మోటివేషన్ గాని, వాళ్ళకి కావాల్సినంత ధైర్యం గాని ఇచ్చే పంపుతారు. వాళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే ఏం గాదు. అవసరమైతే ఇంకొక స్టెప్ ముందుకేసి ఫినాన్షియల్‌గా గూడా నీకు అన్నుంటే మేము చేస్తామంటారు. ఇప్పుడు గంగవ్వకి ఇల్లు ఇవ్వలా? అట్లా బోలెడన్ని జరుగుతాయి. ఓకేనా? గంగవ్వది వేరులే. అంటే ఖర్చుకు గూడా వెనకాడరని చెప్పడానికి నేను జెప్తున్నా. సో, ఇటువంటి కోరికలు గూడా చాలామంది తీరుస్తారు. ఇప్పుడు టాపిక్కొస్తే నేననుకోవటం బిగ్ బాస్‌కి అన్నీ తెలుసు మణికంఠ గురించి. ఫస్ట్ స్టార్టింగ్ ఏవీలోనే ఆయన ఏవి అంతా చూపిచ్చాక, సో, నేను లైఫ్‌లోనే ఒక గ్యాంబుల్ ఆడినోడిని. ఈ ఈళ్ళొక లెక్క అనే పదం అది బిగ్ బాస్ పలికించిందా స్క్రిప్ట్ బాగుందని? లేపోతే మణికంఠే ఆయన చెప్పిందా? ఎందుకంటే ఈ ఏవీలు ప్రిపేర్ చేసేటప్పుడు పదప్రయోగాలు జేస్తుంటారు రైటర్స్. సో, ఇది వాడమ్మా అన్నట్టు. సో, ఒకవేళ అది 'బిగ్ బాస్' అన్నా ఎవరన్నా, ఆ మాటలో అంతర్లీనంగా ఉన్న మీనింగ్ ఏందంటే, నేను చాలా చూసొచ్చాను ఈ హౌస్ నాకేం లెక్క అన్న సెన్సే వస్తదక్కడ. బిగ్ బా లైఫ్‌లోనే నేను చాలా గ్యాంబుల్స్ చూసినాను ఇదంతా అని. సో, అటువంటి తిన్ని నాకెక్కడ తేడా కొడుతుందంటే, ఇక్కడ చూడండి 'బిగ్ బాస్' గూడా అసలు ఎవరో తెలియని మణికంఠని 4 రోజులు ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నాము అంటే, ఆ ఎడిటింగు, ఆ ఫుటేజి ఇవ్వటమే. మనం ఏదంటే మనకెలా అనిపిస్తదంటే చూసేటప్పుడు, అదంతా యాదృచ్ఛికంగానే జరిగింది గదా! వాళ్ళు నలుగురు నామినేషన్ ఏశారు. వాళ్ళు నలుగురు నామినేషన్ ఏసేసరికి ఇంటి నుంచి బయటికెళ్ళాల్సొచ్చింది అనిల్ రావిపూడి. తర్వాత అది ఫేక్ అని చెప్పాడు అన్నట్టు అనిపిస్తదది. అదేంది జరుగుతున్నట్టే కనిపిస్తాయి. కానీ 'బిగ్ బాస్' టీమ్‌కి యాక్చువల్‌గా తెలుసు. ఇక్కడ ఉన్న ఈ 10 మందిలో, 14 మందిలో ఒక క్యాండిడేట్‌ని తీసేయమంటే ఎవరిని తీసేస్తారనేది 'బిగ్ బాస్' టీమ్‌కి తెలుసు. అది ఖచ్చితంగా మణికంఠ ఆప్షన్ అవుతాడని తెలుసు. మణికంఠని తీసేయమంటే ఏం జరిగిద్దో తెలుసు. ఆ పర్టిక్యులర్ డే ఫుటేజ్ ఎవరికెళ్తదో తెలుసు. ఆ పర్టిక్యులర్ డే మణికంఠ కోపాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసు. మణికంఠ డైలాగ్స్‌ని ఎలా రిప్రజెంట్ చేయాలో తెలుసు. తద్వారా హౌస్‌మేట్స్‌కి, మణికంఠకి వచ్చేదాన్ని ఎలా క్యాప్చర్ చేయాలో బిగ్ బాస్‌కి తెలుసు. ఓకేనా? ఇవన్నీ తెలియనంత ఇదేం గాదు. సో, ఫస్ట్ డే ఏమో ఏవీతో కొట్టేస్తే, సెకండ్ డే ఏమో ఇది, థర్డ్ డే ఏమో నామినేషన్‌లో ఆయన ఏడ్చిన విధానం. ఆ తర్వాత ఈరోజు ఇంక పీక్స్. 4 రోజులు మధ్య మధ్యలో ఈ సోనియా లాంటోళ్ళు, నిఖిల్ లాంటోళ్ళు, ప్రేరణ లాంటోళ్ళు మనం ఎంతమంది గురించి మాట్లాడుకున్నా, ఈ 4 రోజుల్లో అంటే నీకు అగ్రస్థానం అంటే నువ్వు చూస్తే హౌస్‌మేట్స్ మాట్లాడుకున్నది ఆయన గురించే. ఏదైనా అది నెగెటివ్ వే అయినా, పాజిటివ్ అయినా ఎక్కువ ఆయనకి ఫుటేజ్ వచ్చింది. అంటే ఇవన్నీ బిగ్ బాస్‌కి తెలియకుండా ఉంటదా? ఓకేనా? తెలుసుగా. ఇక్కడ బిగ్ బాస్ తీసుకుంటున్న బిగ్ బాస్ స్టెప్ ఏంటంటే, జనాలు చాలామంది అనుకున్నట్టు ఆయన్ని ఎలిమినేట్ చేయటమో, లేపోతే సోషల్ మీడియాలో ఒక చర్చలాగా మారిందనమాట. ఇంకిలా ఉంటే ఆయన్ని పంపించేస్తారేమో ఎందుకులేని. పంపరు. మార్క్ మై వర్డ్స్. మార్క్ మై వర్డ్స్ బిగ్ బాస్‌లో మణికంఠ చాలా వారాలు ఉండబోయే ఒక కంటెస్టెంట్. మార్క్ మై వర్డ్స్. చాలా వారాలు కాదు, చాలా ముందుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో అసలతను పంపిస్తే దానికంటే ఇంకా ఎక్కువ బ్యాడ్ అయ్యిద్ది ఆయనకి. ఆయన హౌస్‌లోనే ఉండాలి. కాపోతే ఎలా ఉండాలి తెలుసా? ఇది బిగ్ బాస్ టీమ్‌కి నేను ఇస్తున్న సజెషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఆయన్ని కూల్ చేసే ప్రయత్నం చేయాల. ఆయన ఆయన్ని గేమ్ అనేది ఎలా ఆడాలి? ఈ బాధలుంటాయి. ఎక్కువైతే ఇలా ఉండొద్దు. ఓకే. ఇలా ఉంటే ఇంక మా చేతుల్లో గూడా లేదు. పంపియాల్సొస్తది. బట్ మాకైతే నిన్ను పంపియాలని లేదు అన్నట్టు ఇండైరెక్ట్‌గా కన్వే చేసే విధంగా కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇస్తానే అతని మెంటల్ హెల్త్‌ని తగ్గిచ్చే విధంగా బీబీ టీమ్ ప్లాన్స్ ఉండాలి. అర్థమవుతుందా? సో, ఏంటి మనకేదన్నా బాగాలేనప్పుడు ఒక్కోసారి మాటలే బాగా ప్రభావితం జేస్తాయి. మనిషి మారిపోతాడు. మందుల వల్ల గాంది కూడా మనిషి మాటల వల్ల మారతాయి. బీబీ టీమ్‌లో మనుషులకి ఏం కొరవలేదు. ఆ సైకాలజీ టీమ్‌కి గాని, ఆ స్ట్రిప్స్‌కి గాని. చాలా బాగా మాట్లాడగలిగి వెంటనే సెట్ చేయొచ్చు. జస్ట్ కన్ఫెషన్ రూమ్‌లోకెళ్ళిన 10 నిమిషాల దాంట్లోనే ఆయన అంత రిలీఫ్ అయ్యాడు. అంటే వెళ్ళేటప్పటికి, వచ్చేటప్పటికి చాలా చేంజ్ కనపడింది ఆ మనిషిలో.
సో అటువంటిది ఆ టీం తలుచుకుంటే ఏముంటది? సో అలానే ఆయన ఆట ఉండబోద్ది. ఇంకా ఈ గిప్చర్‌కి ఫుల్ స్టాప్ పడిద్ది. కావాలంటే చూడండి. నెక్స్ట్ మణికంఠ గేము. అఫ్‌కోర్స్ ఆయన నామినేషన్‌లుంటాయి. ఆయన మాటలు మాట్లాడతాడు. గొడవలవ్వచ్చు. ఇంకొకరికి ఈ ఫ్యామిలీ ఎమోషన్‌లు ఇది నుంచి ఇది ఖచ్చితంగా దీన్ని కొన్ని రోజులు వాయిదా వేసి ఆయన గేమ్‌లో పడే ఛాన్స్ ఎక్కువ. బీబీ టీమ్ కూడా అలానే ఆ లెవెల్‌లోనే సజెస్ట్ చేస్తే బావుంటది. మాక్సిమం అదే జరుగుద్ది. ఒకవేళ లేకపోయినా ఆయనకి ఇన్‌పుట్స్ ఇచ్చి అదే విధంగా తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ సెకండ్ మెయిన్ బద్దలైపోయే అన్నా గదా! అదేంటంటే 'బిగ్ బాస్‌లో' ఒక థింగ్ ఉంది. ఏంటంటే వాళ్ళు 11వ వారంలోనో, 10వ వారంలోనో రావాల్సిన టీఆర్‌పీస్‌ని గాని, లేకపోతే షో ఎలా ఉండాలనే ఫార్మాట్‌ని గాని అప్పటికప్పుడు డిసైడ్ అవ్వరు. వాళ్ళు ఈ 105 రోజులకి, 115 రోజులకి జరిగిన ప్లాన్ ఉంటది. ఫస్ట్ వీక్ ఈ గేము, సెకండ్ వీక్ ఈ గేమ్, థర్డ్ వీక్ ఈ గేమ్, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇలా, సెకండ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇలా, ఈ 15, 16 వీక్స్ స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర ఉంటది. ఓకేనా? దానికి అనుగుణంగానే అంటే అప్పటికప్పుడు అనుకుంటే కష్టం గదా! ఈ నెక్స్ట్ వీకు గేమ్ ఏంటి? నెక్స్ట్ వీకు ఇంకోటేంటి? అలా వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ ఉంటది. దాంట్లో భాగంగానే మీరు చూస్తే మాక్సిమం కంటెస్టెంట్స్ ప్రొఫైల్ తాలూకా వ్యవహారాలు ఇక్కడికొస్తున్న మెయిన్ పాయింట్ ఇంక. కంటెస్టెంట్స్ ప్రొఫైల్ తాలూకా వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఉంటాయి గదా! ఓకేనా? ఎందుకంటే ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏంది? ఆ స్టెప్ ఫాదర్‌తో గొడవయింది అంటున్నాడు. స్టెప్ ఫాదర్ నన్ను సరిగ్గా చూసుకోలేదు అంటున్నాడు. సో, ఆ తర్వాత వాళ్ళ అమ్మ, నాన్న గురించి చెప్పాడు. భార్యతో గొడవలు చెప్తున్నాడు. పాప గురించి చెప్తున్నాడు. మా అత్తామామల నుంచి రెస్పెక్ట్ గావాలి. నాకు రెస్పెక్ట్ ఇస్తే బాగుండు అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో ఏవైతే చెప్పాడో ఆయన బాధలన్నీ ఓకే. అవన్నీ తీర్చే ప్రయత్నం చేస్తాడు 'బిగ్ బాస్'. ఇదే కీలక పాయింట్. ఇంకా చాలా ఉంది వినండి. శ్రద్ధగా వింటే మీకు మీరు మీరు యాక్సెప్ట్ చేస్తే కామెంట్ చేయండి. అలా జరిగే ఛాన్స్ ఉందని మీకు అనిపిస్తే చేయండి. సో చిన్న పిల్లలుంటారు చూసారా? 'బిగ్ బాస్'కొచ్చే కంటెస్టెంట్స్‌లో వాళ్ళ వైఫ్‌లు గాని ప్రెగ్నెంట్స్‌గా ఉన్నారనుకో, కరెక్ట్‌గా ఈ 3, 4 నెలల్లో బయటికెళ్ళే లోపే వాళ్ళకి బాబు పుడితే అదొక కంటెంట్ అనమాట. కంటెంట్ ఇన్ ది సెన్స్ బాగా ఆడుతున్నోడికి తెలియటము, ఆ ఫోను ద్వారానే ఏమన్నా చేరటము అదొక ఆ ఎపిసోడ్ హై ఉంటది. లేకపోతే చిన్న పిల్లలున్నారు నీకు. ఓకే. ఆల్రెడీ నీకు చిన్న పిల్లలున్నారు. మంత్స్ బేబీలో ఏమో ఉన్నారు. వాళ్ళని పిల్లలతో తీసుకురావటము, నాన్న, నాన్న అని పిలిపించటం అది 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 ఎంత మ్యూజిక్ పెట్టి డ్రమాటిక్‌గా చేసినా అదొక ఎమోషన్. ఒక 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 చిన్న బిడ్డ వాళ్ళ తండ్రిని నాన్న అని పిలిస్తే వచ్చే ఎమోషన్ మనం ఎన్ని మాట్లాడుకున్నా మళ్ళా మనం దాంట్లోకి వచ్చేస్తాం. అబ్బబ్బబ్బా! ఎంత క్యూట్ ఉందిరా ఇది. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి. ఆ పాట ప్రతిసారి ఎందుకు పెడతాడు? ఆ సాంగ్‌లో ఉన్న ఎమోషన్ చిన్న పిల్ల, కొడుకు, చిన్న పిల్ల, తండ్రి, చిన్న పిల్ల, అమ్మల మధ్య వచ్చే ఎమోషన్. ఇదేంటి కొంతమంది కంటెస్టెంట్స్‌కి ఇలా ఉంటాయి. ఇంకొంతమంది కంటెస్టెంట్స్‌కి ఏదైనా బాధలుంటే ఆ బాధల్ని తీర్చే విధంగా ప్లాన్ చేయటం. ఇంకొంతమంది ఇప్పుడు చూసారా? ప్రియా ఉంది గదా! ప్రియాంక సింగ్. ప్రియాంక సింగు నేను జెండర్ మార్చుకున్నాక, మా ఊళ్ళో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మా పేరెంట్స్ గూడా నన్ను కొంచెం ఇది కానిచ్చేవాళ్ళు కాదు అన్నప్పుడు, అదే ప్రియాంక సింగ్‌కి వాళ్ళ 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 ఫ్యామిలీ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చేటట్లా చేసి, ఆ శ్రీమంతం చేసినప్పుడు భయంకరంగా అయింది. ఆ ఎపిసోడ్. అంటే ఇంకా రవి గారి కూతురొచ్చినప్పుడు, నెక్స్ట్ ఫస్టు ఆదర్శ్ వాళ్ళ పాపొస్తది గదా! ఫస్ట్ అసలది అది అది వాళ్ళ వైఫొచ్చినప్పుడు. ఇట్లా కన్ఫెషన్ రూమ్‌లో ఉన్న ప్రతిసారి వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు పండినియి ఆ సీన్‌లన్నీ. పిల్లలతో వచ్చే సీన్‌లు. పీక్ టీఆర్‌పీస్ అనమాట. సో, అలా అని వాటన్నిటికి మించిన ఎపిసోడ్ మణికంఠది. సో, ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తుంటే నాకేమనిపిస్తుందంటే, స్టార్టింగేమో ఇప్పుడేంది ఇప్పుడు ఆయన 'బిగ్ బాస్'లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఆయనకు బాధలున్నాయి. రిలేషన్స్ కోసం ఒక తహతహలాడుతున్న ఒక పర్సన్ ఏమన్నా గాని. ఆయన మెంటాలిటీ ఎలా అన్నా ఉన్నాయి. ఆయనకు బాధలను బట్టి పాపం అలా తయారైనా, రిలేషన్స్ కోసం ఇప్పుడు ఎక్కువ తాహత పడుతున్న ఒక వ్యక్తికి, అదే రిలేషన్స్‌లో కలపగలిగితే జస్ట్ ఇమాజిన్ 'బిగ్ బాస్' చరిత్రలోని ఎందుకన్నా అంటే, ఇటువంటి క్యాండిడేట్ ఇంతవరకు చూడల. వచ్చిన 1 వీక్‌కే ఒరేయ్! అసలు ఏం జరుగుతుందిరా స్వామి! ఇతను ఏంటి? ఇతని హెల్త్ ఏంటి? ఇతని మెంటల్లీ ఇతని కండిషన్ ఏంటి? మాట్లాడే మాటలకి కొట్టుకోవటానికి, అసలు తల బాదుకోవటానికి ఇవన్నీ ఏంటి? ఆ! అన్న కండిషన్ నుంచి స్లోగా మంచిగా ఆడతానే ఓకే. అయ్యే జరగబోతాయి ఇంకా. అలా అని చెప్పి ప్రతి ఎపిసోడ్‌లో ఇతనికి పాజిటివ్స్ ఉంటాయంటే, ఆర్గ్యుమెంట్స్ పరంగా ఇతనికి నెగెటివ్స్ ఉంటాయి. ఎదుటోళ్ళకి పాజిటివ్స్ ఉంటాయి. అది ఓకే మళ్ళా. కానీ ఈ ఈ ఈ టాపిక్ ఉండదింక. ఈ టాపిక్ లేకుండా చేస్తాడేమోననేది నా థాట్ ప్రాసెస్. మోర్ ఓవర్ ఇప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరుంటారు?
ఇక్కడ వాళ్ళ అత్తమామలు ఉన్నారు. ఒకవేళ వాళ్ళ వైఫు, వాళ్ళ పాప అక్కడ ఉన్నా. లేకపోతే ఇక్కడ వాళ్ళ స్టెప్ ఫాదర్, వాళ్ళ సిస్టర్. ఆల్రెడీ ఆ ఫోటోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి చూడండి. ఓకేనా? సో, ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక నలుగురు, ఐదుగురొచ్చి, "ఛీ! బాధపడకమ్మా మేమున్నాము" అని అని నాగ్ సారు ఇతన్ని వాళ్ళని కలిపే ఎపిసోడ్ ఏదైతే ఉంటదో, అది 2 రాష్ట్రాలు గాదు గదా! అసలది పీక్స్ అనమాట. ఎందుకని? దద్దరిల్లిపోద్ది టీఆర్‌పీ. ఇంతవరకు వచ్చిన కన్సర్న్స్ వేరసల. చిన్న పిల్లలొచ్చినప్పుడు ఇదవ్వటము, లేపోతే ఇంకొంచెం ఇప్పుడు 'పింకీది' ఉన్న వాటిలో టాప్ అని చెప్తా నేను. ఎందుకంటే ఆ అమ్మాయి జెండర్ మార్చుకున్నందువల్ల యాక్సెప్ట్ చేయకపోతే ఆ బాధేంటో తనకు తెలుసు 'ప్రియాంక సింగ్‌కి'. దాన్ని యాక్సెప్ట్ చేసి అక్కడ శ్రీమంతం జరిగి అందరూ చేయటం అనేది ఎంత బ్యూటిఫుల్ థింగ్. ఆ కోరిక నెరవేర్చిందిగా. అట్లానే కొంతమంది నెరవేరుస్తుంది 'బిగ్ బాస్' టీమ్. అలా అని ఈయన కోరికని ఈయన వచ్చి అంటే నాకెందుకు కొడుతుందంటే ఇలా చెప్పడానికి నేను జస్ట్ లైక్ దట్ చెప్పటం లేదండి. ఓకే. మీకు తెలుసు సైకలాజికల్‌గా ఇన్ డెప్త్ ఉంటాయి నా అనాలిసిస్‌లు. ఓకే. వ్యూస్ సంగతి పక్కన పెట్టండి. అది ఏడురా నీ వ్యూస్ అంటే అది అది అదంతే. మనకి వ్యూస్ తక్కువ. రైట్. నాకొచ్చే ఆ 2, 3 వ్యూసో, 5,000 వ్యూసోలకో వాళ్ళు నేనెలా చెప్తా అనేది తెలుసు. అయితే ఇక్కడ ఇదన్నిటిని డాట్స్ కనెక్ట్ చేయగలిగితే స్టార్టింగ్ దాని నుంచి సో, ఇవన్నీ పోయి ఆయన బాధలేవైతే ఉన్నాయో ఓకే. ఇప్పుడు చూడండి ఫస్ట్‌లోనేమో బాధలు చెప్పాడు. నాకు గొడవలేనన్నాడు. నన్ను ఇలా వదిలేసారు తెలుసా అన్నాడు. ఈరోజొచ్చేసరికి నాకు మాట్లాడాలనుంది. మా స్టెప్ ఫాదర్‌తో మాట్లాడాలనుంది. మా చెల్లెల్ని కలవాలనుంది. మా నా అత్తమామలు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలనుంది. నా భార్యని ఇయన్నీ చూసినప్పుడు ఒక మనిషి మ కొంచెం ఆయనేదో పశ్చాత్తాపపడుతున్నాడు అని చెప్పి 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, వాళ్ళని లోపలికి తెచ్చి ఆళ్ళని కలిపితే వేరే లెవెల్. దానివల్ల 2 ఎందుకని 'బిగ్ బాస్' ఎంత చేసినా మనుషుల్ని కలపటానికి ట్రై జేస్తాడు. గేమ్ పరంగా ఏమన్నా ఇది జేస్తాడు తప్పితే, సో, మరీ పీక్ లెవెల్‌కెళ్ళి బాధపడుతుంటే వాళ్ళని ఇది జేసి వాళ్ళని కలిపి ఒక మంచి ఎండ్ ఇస్తాడు తప్పితే, అట్టా ఎవ్వరికి అన్యాయం చేయడు అనే ఒక మెసేజ్ ఇచ్చినట్టుంటది. అసలు వాళ్ళ ఫ్యామిలీ అంటే చిన్న చితక విషయాలకి ఎంతండి మన ప్రాణాలెంత, మన బతుకులెంత, మనం ఎంత చెప్పండి. సో, మనము ఇప్పుడు సపోజు మీ ఇంట్లోను, నా ఇంట్లోను, పక్కింట్లోనే ఇష్యూ వచ్చింది. ఓకేనా? సో, మనము ఎళ్లి కలుస్తా అన్నా, వాళ్ళు కలవకపోయినా చిన్న ఇగోసు, యాటిట్యూడ్స్ అడ్డుగోలుగుంటాయి. అదే ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారా మీ గొడవ తీర్చడానికి ఇద్దరితో మాట్లాడారంటే, వాళ్ళు ఓకే అవుతాం, మనం ఓకే అవుతాం, హ్యాపీగా ఉంటాం. అటువంటిది అక్కినేని నాగార్జున గారు హోస్ట్ చేస్తున్న ఒక దీని నుంచి ఒక ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక పెద్ద డిస్నీ హాట్‌స్టార్ లాంటి ఎండమాల్ లాంటి సంస్థ నుంచి కాలెళ్ళి, ఒక షోలో ఇదయింది. ఒక మంచి సందేశం ఇవ్వండి అని చెప్తే, వాళ్ళు ఉన్న పడే మీరేందో చెప్తారు మేమివ్వము అని వాళ్ళు అనరు, ఈయన అనరు. ఎందుకంటే అది మంచి గదా! ఎవరికైనా మంచే గదా! ఇప్పుడు ఒక ఫాదర్ వచ్చి, అది స్టెప్ ఫాదర్ హోదాలో వచ్చి ఇతను హగ్ చేసుకొని, "నీకు నేనున్నాను మణికంఠ. ఈ తండ్రి ఉన్నాడు. ఓకే. మీ తండ్రి చనిపోయిన ఈ తండ్రి ఉన్నాడు. ఓకే." అని అంటే దానివల్ల వచ్చేదేంది? "అన్నయ్య మేమున్నాము. ఓకే. ఎప్పుడు మేము అలా చూసుకోలేదు" అని వాళ్ళ సిస్టర్ అంటే, లేకపోతే వాళ్ళ అత్తమామలతోటి "మేమున్నామయ్యా" అని ఒక మాట చెప్పించగలిగితే, ఖచ్చితంగా ఈ రిలేషన్స్‌లో అన్నీ జరుగుతాయో లేదో నాకు తెలీదు గానీ, 'బిగ్ బాస్' హౌస్‌లో మాత్రం ఛాన్స్ ఉంటే, అంటే ఇతనికి టూ మచ్‌గా ఎళ్తే ఇంక మనకు తెలీదు. సో, మాక్సిమం ఇంక ఇతని హెల్త్‌ని ఇతనే పాడు చేసుకునే విధంగా బిహేవ్ చేస్తే కష్టం గానీ, అలా జరిగిద్దని అయితే నేను అనుకోవటంలా. అతనికి క్లారిటీ ఉంది. మదన పడుతున్నాడు. ఆ మదన పడే టైంలో బీబీ టీమ్ ఆయనకి భరోసాగా ఉండి, ఇయి జరగబోతున్నాయి నెక్స్ట్ అన్నట్టు అంత డైరెక్ట్‌గా చెప్పలేకపోయినా ఓకే. కొన్ని కొన్ని చెప్పి ఇవి రివీల్ చేయకూడని అంశాలన్నా గానీ, వాళ్ళు రివీల్ చేయరు, ఈయన రివీల్ చేయడు. అది మనకు తెలీదసలు అక్కడ ఏం జరిగిందో గూడా. ఓకే. ఇప్పుడు ఆయనొచ్చి 'బిగ్ బాస్' నాతో చెప్పాడన్నా గానీ దానికి ప్రూఫ్‌లేముంటాయి? ప్రూఫ్‌లేముంటాయి? ఆయన చెప్పకపోయి నువ్వు చెప్పాడని అంటారు తప్పితే, అయన్నీ ఒక ఇంటర్నల్‌గా జరిగాయేగా. సో, ఇలా గాని చేస్తే ఈ అన్నిటికంటే 'బిగ్ బాస్' చరిత్రలోనే ఇతను ఎంత డిఫరెంట్‌గా ఉన్నాడో, సో, దాన్ని ఓవర్‌కమ్ చేస్తా ఆ ఫ్యామిలీతో మాట్లాడిచ్చినా, ఆ ఫ్యామిలీని కలిసినా వచ్చే ఎపిసోడ్ ఫ్యామిలీ ఎపిసోడ్ అంటాం గదా! కుదిరితే దాన్ని ఫ్యామిలీ ఎపిసోడ్ కంటే ముందు ప్లాన్ చేసినా గానీ బద్దలైపోతాయి. అది ఎప్పుడైద్దో నేను చెప్పలేను గానీ, ఆ పరంగా అయితే అడుగులు పడేటట్టు ఉంటేనే దీన్ని మనకి ఇన్ని సార్లు చూపిస్తున్నాడేమో 'బిగ్ బాస్.' ఇన్ని సార్లు చూడండి అది మొత్తం కనెక్ట్ చేసుకుంటా వస్తే అందుకే నేను డే 1 నుంచి చెప్పాను. ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన ఏవీ నుంచి తర్వాత ఇప్పుడొచ్చి నాకు మొత్తం కలవాలనుంది అని ఎప్పుడు చెప్తున్నాడో, సో, ఒక ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్ ఈ మొత్తం కలబోసి చూస్తే ఇంకసల ఇంకంతే అది వేరే ఇదైపోద్ది. అసల సీజన్ 8 చరిత్రలోనే సూపర్ డూపర్ ఎపిసోడ్ అయ్యిద్ది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది ఈ స్పెషల్ అనాలిసిస్ అనమాట.
సో, ఇవేమి ఇది ఇది జరిగినా, జరగకపోయినా నాకు అనిపించిన విషయాన్ని ఎప్పుడు చెప్తా ఉంటా మీతోటి. నా ఫాలోవర్స్ గాని, నా సబ్‌స్క్రైబర్స్ గాని. జరిగితే బాగుండనుకునే వాళ్ళలో నేనొకడిని. ఇంకొకటి నేను ఇంకా స్ట్రాంగ్‌గా ఏం కోరుకుంటున్నా అంటే, మణికంఠని సో, ఎలా అయినా సరే ఈ 3 రోజులేదో అయిపోయింది. సో, స్టార్టింగ్ ఈ సీజన్‌కి ఏదైనా హైప్ కావాలని అలా చేసినా, ఇక్కడి నుంచి మణికంఠకి గైడ్ చేస్తా, మణికంఠ ఇలా ఉందని చెప్తా, మణికంఠని తగ్గించి అంటే అతని బాధని పోగొట్టుకునే విధంగా గేమ్ పరంగా ఆయన ఇష్టం ఆయన ఆడుకుంటాడు. ఆయనకి పర్సనల్‌గా ఏదైతే మదన పడుతున్నాడో, ఇప్పుడు పర్సనల్‌గా మదన పడేటప్పటికి కూల్ డౌన్ చేస్తున్నారు నిఖిల్ లాంటోళ్ళు. నిఖిల్, సీత ఇలా ఇటువంటోళ్ళు. కానీ బిగ్ బాస్ ఇచ్చే భరోసా వేరుంటది ఎట్లైనా. ఇప్పుడు ఎంత చేసినా ఒక పెద్ద సంస్థ ఇచ్చే భరోసా వేరే లెవెల్ కదా! ఇంకా ఆ ఇంటికి పెద్దాయనంటే బిగ్ బాసే కదా! సో, చూద్దాం ఏం జరిగిద్దో. సో, నాకు సార్ ఈ వీక్ మణికంఠకిచ్చే ఇన్‌పుట్స్ కూడా చాలా ఇంపార్టెంటు. చాలా ఈగర్‌గా వెయిట్ చేద్దాం. సో, ఇదైతే ఖచ్చితంగా జరుగుద్ది అని నేను అనుకుంటున్నా. ఇది జరగటానికి ఛాన్స్ ఎంతుందో మీరు కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.